బ్రేక్ డౌన్ స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టు సే వన్ థింగ్, అదేంటో లాస్ట్ లో చెప్తా. సలార్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ జాన్ 23 నుండి స్టార్ట్ అవుతుందన్న మాట విన్న తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చిన ఒక కామన్ డౌట్ ఏంటంటే, అప్పుడేనా సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది, అయినా సలార్ కంటే ముందు రిలీజ్ అయిన సినిమాలు ఇంకా ఓటీటీలోకి రాలేదు, అప్పుడే సలార్ నెట్ఫ్లిక్స్ లో రావడం ఏంటి అని. రీజన్ సింపుల్, అగ్రిమెంట్. ఓటీటీ రైట్స్ అమ్మేటప్పుడే ఒక రేటు డేటు ఫిక్స్ చేసుకుని ప్రొసీడ్ అవుతారు. సో అగ్రిమెంట్ ప్రకారం నెట్ఫ్లిక్స్ వాళ్ళు స్ట్రీమ్ చేస్తున్నారు అంతే. నీల్మా ఫస్ట్ సలార్ కి ప్రభాస్ ఎందుకు కాస్ట్ చేశాడు తెలుసా? తన ఇన్నోసెన్స్ వల్ల. తను రియల్ లైఫ్ లో కూడా చాలా కైండ్ హార్టెడ్ అండ్ ఇన్నోసెంట్ పర్సన్. సో తన రియల్ క్యారెక్టర్ ఇలా రీల్ లో కూడా యూజ్ అయింది. సో సలార్ మూవీని మళ్ళీ చూసిన తర్వాత నేను నోటీస్ చేసిన కొన్ని డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా అవుట్. అర్థమైంది, వాళ్ళ నాన్నను చంపేశావు. నేనా దేవ క్యారెక్టర్ ని మూవీలో చాలా వైలెంట్ గా చూపించారు. తను ఎంత వైలెంటో అంతే సైలెంట్. బట్ కళ్ళ ముందు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోడు. ఈ సీన్ లో రాజమన్నార్ షౌరంగస్ ని చంపేయండి అని చెప్పిన తర్వాత రాత్రి దొంగచాటును వచ్చి మన్నార్స్ షౌరంగుల్ని చంపేస్తారు. దేవ మనపై అటాక్ జరిగిందని గమనించి తన మదర్ ని ఇంట్లో లాక్ చేసి ఆ డోర్ కి కైండ్ ఆఫ్ సీల్ వేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఈ సీల్ కాన్సెప్ట్ ని మళ్ళీ వరద కట్ అయిన తర్వాత ఖాన్సార్ లో చూడొచ్చు. అది క్రియేట్ చేసింది కూడా దేవానే. ఇక్కడ డోర్ కి మేకులు కొట్టి ఒక వైర్ తో ఆ డోర్ ఓపెన్ అవ్వకుండా చేయడం మాత్రమే కాకుండా మెయిన్ గేట్ ఓపెన్ అవ్వకుండా ఇలా లాక్స్ క్రియేట్ చేసి పెట్టుంటాడు. బట్ ఆ గేట్ ఒక చిన్న థియరీ, మేబీ రాంగ్ అవ్వచ్చు. వరద ఎలాగైతే రాజమన్నార్ సెకండ్ వైఫ్ కొడుకో అలాగే దేవా కూడా ధారా సెకండ్ వైఫ్ కొడుకు అయి ఉండొచ్చు. మేబీ ఎవరైతే లీడర్స్ గా మినిస్టర్స్ గా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ కొంచెం రిచ్ గా ఉంటది. లైక్ మంచి హౌస్, మంచి బట్టలు, జ్యువెలరీ, సొంత టెరిటరీస్. ఎగ్జాంపుల్ వరదాని లేదా రుద్రని తీసుకోండి. పాయింట్ ఈస్ దేవా ఫాదర్ ధారా షౌరంగాస్ కి నాయకుడు. సో ఒక నాయకుడు ఫ్యామిలీ ఇంత పూర్ స్టేజ్ లో ఉండదు, రైట్? ప్రాబబ్లీ సెకండ్ ఫ్యామిలీ అయి ఉండాలి, లేదా ధారా చనిపోయిన తర్వాత లేదా దేవాయి రచ్చ చేసిన తర్వాత వీళ్ళు వేరే చోటికి మూవ్ అయి ఉండాలి. ఇది సెకండ్ పార్ట్ లో డీటెయిల్ గా తెలుస్తుంది. నువ్వు విన్నావు కదా, నిన్నెలా ముట్టుకుంటాడా? నిన్నెవ్వడూ ముట్టుకోకూడదు. సారీరా. నువ్వు పెద్ద అప్రచుతుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఫేస్ డిటెక్టర్ ఆద్య ఫేస్ ని డిటెక్ట్ చేసే ఈ షాట్ లో స్క్రీన్ పై ఎల్బిఎస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అందరికీ తెలుసు. ఇది వారణాసిలో ఉంది. ఇండియాలో ఎల్బిఎస్ ఎయిర్పోర్ట్ ని ఆద్య చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది. తను ఇండియా వచ్చింది తన మదర్ అస్థికల్ని గంగలో కలపడానికి. కాబట్టి వారణాసి అయితే బెస్ట్ ప్లేస్ అని డిసైడ్ అయ్యి ఫ్లైట్ లో వచ్చి ఉండొచ్చు. ఇంటెలిజెంట్ ఆద్య. యాక్చువల్ ఇంటెలిజెంట్ ఎవరో మీకు తెలుసు. అండ్ ఇక్కడ క్యామ్ 2 అంటే సెకండ్ సీసీ కెమెరాలో డిటెక్ట్ అయిందని మిషన్ అరుస్తుంది ఇక్కడ. అండ్ హియర్ ఒక టాయ్ కార్ ని అండ్ ఒక రోబోటిక్ టాయ్ ని చూడొచ్చు. ఇది ఆ రోబోటిక్ టాయ్. ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ అయిన ఇతనికి మేబీ గ్యాడ్జెట్స్ అండ్ టాయ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు నాలా. అండ్ సేమ్ సీన్ లో ఆద్యాన్ని కిడ్నాప్ చేయడానికి వచ్చిన కార్స్ కి నంబర్ ప్లేట్స్ ఉండవు. ఇంటెలిజెంట్ బట్టాస్. సీసీ కెమెరాస్ లో వెహికల్ నంబర్ రికార్డ్ అయితే వాళ్ళని ట్రేస్ చేయడం ఈజీ అని నంబర్ ప్లేట్స్ ని తీసేశారు. కొన్ని నంబర్ ప్లేట్స్ కి బొగ్గు పూసారు. వాహ్. నెక్స్ట్ ఈ సీన్ లో ఆద్య ఫస్ట్ టైం స్కూల్ కి వచ్చినప్పుడు అంటే యాజ్ ఎ టీచర్ గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో అస్సాం మ్యాప్ ని చూడొచ్చు. మూవీని మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ చూసాను, బట్ అవి ఎక్కడ కనపల్లా. ఎస్పెషల్లీ అస్సాం లో ఉన్న సీన్స్ ని షార్ట్స్ ని క్లియర్ గా చూసాను, అబ్జర్వ్ చేశాను, బట్ ఎక్కడ కనపల్లా. అదే స్కంద, భోలాశంకర్, ఆచార్య, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. ఇలా బ్యాక్గ్రౌండ్ లో మ్యాప్స్ ఉన్న షార్ట్స్ ఫోకస్ లో కూడా ఉండవు, బట్ పెట్టారు వాళ్ళు. అండ్ రియల్ గా కూడా అస్సాం లో 5 వర్కింగ్ కోల్ మైన్స్ ఉన్నాయి. మేబీ ఈ షార్ట్స్ అన్నిటిని అక్కడే షూట్ చేసి ఉండొచ్చు. ఒక డౌట్, పెద్ద డౌట్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. న్యూయార్క్ లో ఉన్న ఆద్య ఫాదర్ కి బార్డర్ క్రాస్ అవుతున్న ఆద్య అలర్ట్ వచ్చిన తర్వాత తను బిలాల్ కి ఫోన్ చేస్తాడు, నా కూతురిని సేవ్ చేయమని. నేను ఎలా సేవ్ చేయగలను అని బిలాల్ అంటే, అప్పుడు ఆద్య ఫాదర్ వాడెక్కడున్నాడో నీ ఒక్కడికి తెలుసు, ఇచ్చిన మాట గుర్తుంది కదా బిలాల్ అంటాడు. సో ఏంటా మాట? ఇచ్చింది ఎవరు? ఏమని మాట ఇచ్చారు? ఐ హావ్ నో ఐడియా. మీలో ఎవరికైనా స్ట్రైక్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ షాట్ లో దేవా గొడ్డు కారం వేసుకుని తింటా ఉంటాడు. కారం ఎందుకు, కూర లేవా అంటే దానికి ఖతర్నాక్ ఆన్సర్ అవుతుంది. వినండి, మన దేవా ఏం చేస్తారంటే, ఒక బుడ్డపాపు వచ్చిన బట్టి నువ్వు కేక్ గోయ్ అంటే జస్ట్ ప్లాస్టిక్ కత్తి అలా పట్టుకోగానే వాళ్ళ అమ్మకి భయం అనమాట. కత్తిచ్చి దేవా అంటదన్నమాట. అంటే మన దేవా వాళ్ళ అమ్మని అంతలా భయపెట్టాడు. తన చేతిలో ఆయుధం ఉందనుకోండి, అక్కడ ఎవరినైనా చంపేస్తాడు. మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చే తన సలార్ లాగా తన రాక్షసులాగా మారిపోతారని చెప్పి వాళ్ళ అమ్మ ఇంట్లో ఏ విధమైనటువంటి కత్తులు, కత్తిపేటలో పొడవలో లేకుండా చేసింది. కాబట్టి కత్తులు లేనప్పుడు కూరగాయలు కోయడం కష్టం. అందుకే వాళ్ళ ఇంట్లో ఏం కూర ఉండదు. మన దేవా 2 పాటలు కూడా గొడ్డు కాలంతోనే తినడం జరిగింది అని చెప్పి మనకి ప్రశాంత్ నీల్ గారు ఇండైరెక్ట్ గా చెప్పేటటువంటి ప్రయత్నం. సమ్ సో కాల్డ్ క్రియేటర్స్ సినిమాలో బిల్డప్ ఎక్కువైందని కంప్లైంట్ చేశారు. ఇది నీల్ మావ్ ఇంటెన్షనల్ గా పెట్టిన బిల్డప్. దీన్ని కన్వే చేసే విధంగా ఒక డైలాగ్ కూడా ఉంటుంది సినిమాలో. ఏంటని బిల్డప్? రోజు నీకోసం మేము ఇంతసేపు వెయిట్ చేయాలా? రేయ్, బ్యాట్స్మెన్ కి బౌలింగ్ ఇచ్చినట్టు అన్ని బిగించే పనులు ఇచ్చారా? అదే ఇరగ్గొట్టే పని ఇస్తే ఒక్కటే దెబ్బ.
దేవా లేట్ గా వచ్చాడని తన మదర్ తనకి వార్నింగ్ ఇచ్చే ఈ సీన్ లో దేవా వెహికల్స్ కి ఉండే ఈ హౌసింగ్ ని ఒక్కడే మోసుకొని వస్తాడు. బట్ వెనకాల సేమ్ హౌసింగ్ మెటీరియల్ ని ముగ్గురు మోసుకొస్తారు. ఇది దేవా ఫిజికల్ స్ట్రెంత్ ని జస్టిఫై చేస్తుంది. నెక్స్ట్ ఈ పోర్ట్ సీన్ లో ఇతను ఒక మాట అంటాడు, నేపాల్ సర్లే నేపాల్ చోకరీని చూసుకొని వస్తా. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సేమ్ సీన్ లో కంటైనర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడున్న పోర్ట్ కాప్స్ అందరూ షాక్ అవుతారు ఆ సీల్ చూసి, ఎక్సెప్ట్ హిమ్, బికాస్ తనకి ఆ సీల్ గురించి తెలియదు కాబట్టి. తర్వాత నెక్స్ట్ సీన్ లో క్యూట్ పాప వచ్చి దేవాని కేక్ కట్ చేయమని ఫోర్స్ చేస్తుంది. ఈ పాప పేరు పరి, పాపకి పరి కాదు, ఈ పాప పేరే పరి. దేవా కూడా ఒకసారి తన్ని ఆ పేరుతో మాట్లాడతాడు. అండ్ ఆ కేక్ పై కూడా ప్రెటియస్ట్ గర్ల్ పరి అని ఉంటది. పృథ్వీరాజ్ గారు మూవీ రిలీజ్ కి ముందు ఇంటర్వ్యూస్ లో నీల్ గురించి, సలార్ స్టోరీ గురించి, పెద్ద పెద్ద బోర్డ్స్ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ కి కూడా కేర్ తీసుకున్నారు. కేజీఎఫ్ లో రాకీని నీల్ విలన్ లా ప్రజెంట్ చేశాడు, బట్ సలార్ లో మాత్రం దేవాని రాక్షసుల్లా చూపించాడు. వరద దేవాని ఖాన్సర్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత దేవా ఎంటర్ అయ్యేటప్పుడు దేవాని వన్ మ్యాన్ ఆర్మీలా చూపించాడు. వచ్చింది ఒక్కడే, కానీ హెలికాప్టర్స్, ట్యాంకర్స్, ఒక ఆర్మీ ఎంటర్ అయినట్టు ప్రజెంట్ చేశాడు. లైక్ వర్దాకి దేవా వన్ మ్యాన్ ఆర్మీలా. దేవా ఖాన్సార్ లోకి ఎంటర్ అయ్యాక అందరూ వర్దా తెచ్చుకుంది ఒక్కడినేనా అని షాక్ అవుతారు. బట్ భారవ ఎక్స్ప్రెషన్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది. లైక్ మీకు వాడొక్కడే ఎక్కువ అనేలా ఉంటది. ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇంకోటి ఉంది సెల్లో, దేవాది. అది మీరే చూసి అర్థం చేసుకుని కామెంట్ చేయండి. మూవీ చూసిన మెజారిటీ ఆఫ్ పీపుల్ కి ఎంటైర్ మూవీలో కాటేరమ్మ ఫైట్ హైలైట్ అయి ఉండొచ్చు, బట్ నాకు మాత్రం నారంగ్ తల లేపేసే కోర్ట్ సీన్ ఫేవరెట్. ఒకసారి వరదాతో నారంగ్ నీ తల తీసి నా కాళ్ళ దగ్గర పెట్టు అంటాడు, కానీ దేవా నారంగ్ తల తీసి వరదా కాళ్ళ దగ్గర పడేస్తాడు. మూవీ స్టార్టింగ్ లో తన మదర్ చెప్పినట్టుగా దేవా చేతులెత్తి మొక్కుతాడు, లేదంటే ఎత్తిన చేతుల్ని నరుకుతాడు, కాళ్ళు మొక్కుతాడు, తల తీసేస్తాడు. అండ్ ఈ సీన్ లో లాజిక్ మిస్ అయిందని రిలీజ్ టైమ్ లో చాలా మంది కామెంట్ చేశారు. ఒక పక్క దేవా నారంగ్ ని నరికేస్తుంటే ఆర్మీ పీపుల్ దేవాని షూట్ చేయలేదని. దీనికి ఫస్ట్ రీజన్ రాధారామ. ఈ సీన్ కి ముందు గన్ మ్యాగజైన్స్ థీమ్ చేస్తుంది. దేవా నారంగ్ చేయి నరికేసిన తర్వాత రాధారామ షూట్ చేయమంటుంది, బట్ వాళ్ళు గన్స్ లోడ్ చేసి షూట్ చేసేలోపే దేవా నారంగ్ తలని నరికేస్తాడు. ఆ సీన్ ని బాగా చూడండి. దేవా నారంగ్ తల నరికేసిన తర్వాత అందరూ గన్స్ డౌన్ చేస్తారు, బికాస్ ఖాన్ సార్ నిబంధన ప్రకారం బలమున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే కుర్చీ. సో దేవా నారంగ్ ని చంపేశాడు కాబట్టి నారంగ్ కంటే దేవా పవర్ఫుల్, సో దేవాని ఎవరు షూట్ చేయరు, అరెస్ట్ చేస్తారు. ఇట్ మీన్స్ దేవాకి నిబంధన గురించి మొత్తం తెలుసు. అండ్ ఎంటైర్ మూవీలో నాకు ఇంకో 2-3 సీన్స్ ఇంటెన్షనల్ గా అనిపించాయి. నంబర్ 1 ఇది, నువ్వు వెళ్ళటమే కరెక్ట్. నేపాల్ సర్లే నేపాల్ చోకరీని చూసుకొని వస్తా. నంబర్ 2 ఇది, పరువు పీక్కుంటారనే భయం కాదు, నా తమ్ముడి గురించి నా భయం అంతా. వాడికి ఏమి కాకుండా చూసుకోవాలి, నువ్వే చూసుకోవాలి. నంబర్ 3 ఇది, అక్కడి నుంచి ఇంకెక్కడ పడేస్తాడనేది సస్పెన్స్. చిన్నప్పుడు వాడికి ఒక పేరు పెట్టావు కదా, ఏంటి ఏంటి చెప్పు 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 చెప్పన్నా, చెప్పు 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 చెప్పు. వరదా తమ్ముడు మెంటల్లీ నాట్ స్టేబుల్. మూవీలో అప్పుడప్పుడు సైకోలా బిహేవ్ చేస్తా ఉంటాడు. ఇతనేమో సినిమాలో చోకరీ గీకిరి అంటున్నాడు. ఒకవేళ వరదా కర్త అయిన తర్వాత వరదా వెనకాల ఉండే వీళ్ళు ఏదైనా తిక్క పని చేస్తే దేవా తొక్క తీసి ఉండొచ్చు, తోక కట్ చేసి ఉండొచ్చు, మేబీ తల కట్ చేసి ఉండొచ్చు. సి వరదా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్. దేవా గురించి వరదాకి అన్ని బాగా తెలుసు. వీళ్ళు ఏమైనా దేడి దిమాగ్ పని చేస్తే దేవాని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. వరదా తమ్ముడు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో తప్ప ఎక్కడ కనిపించడు. సో నా డౌట్ అదే. సో దట్స్ ఇట్. మూవీని మళ్ళీ చూసిన తర్వాత మీరు ఏమైనా నోటీస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. అండ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. యాక్చువల్లీ సలార్ పార్ట్ 2లో దేవా చనిపోతాడు. ఎస్, దేవా చనిపోయిన తర్వాత దేవా ఆత్మ వెళ్ళి రాకీ ఆత్మని కలుస్తుంది. తర్వాత దేవా అండ్ రాకీ ఆత్మ 2 ఆత్మలు కలిసి